అయ్యింది. ఆ తర్వాత అయిపోయాక కంప్లైంట్ ఇచ్చినందుకు గాను వచ్చి కొట్టారు. కంప్లైంట్ ఇచ్చి వస్తుండగా కొట్టారు. ఆ కొట్టిన విషయం మీద రక్తపు గాయాలతో ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే నువ్వు వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి మామూలుగా అట్లాంటప్పుడు ఏమనాలి, వెంటనే పోలీసులు తీసుకెళ్తారు. ముందు ఒక పక్కన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, రెండో పక్కన వీళ్ళు వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడికో లీగల్ కేసు కడతారు. నువ్వు వెళ్ళి ఆసుపత్రిలో చూపించుకుని ఆ మెడికో లీగల్ రిపోర్ట్ పట్టురా, అప్పుడు చూస్తామన్నారట. రాత్రి 1 గంటకి దాకా ఆమె అక్కడ కూర్చుని, భర్త ఆమె అక్కడ కూర్చుని ఆ కాగితాలు తీసుకుని రాత్రి 1 గంటకి వస్తే ఇప్పుడు 1 గంట అయింది కదా, రేపు పొద్దున్న చూద్దాంలే బొమ్మన్నారు. తెచ్చినా సరే పొద్దున్నలోపు మళ్ళీ వార్నింగ్లు ఇక్కడ, నువ్వేం పీక్కుంటావు పీక్కోపో, మమ్మల్ని ఎవడేం చేయలేడని. ఇక్కడతో అయిపోయిందా? ఈమె మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యే దగ్గరకు కూడా వెళ్ళారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాను మీరు ఒకసారి అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి చెప్పిందట మాధవి. చెబితే పోలీసులు సరేనమ్మని ఎమ్మెల్యేకి చెప్పారు. ఎమ్మెల్యే మాట కూడా లెక్క చేయలేదు వీళ్ళు. తర్వాత పోలీసులు అయినా అరెస్ట్ చేయలేదు. ఇది ఎవరు చెప్పారు? జనసేనకు సంబంధించి ఒక మహిళల టీమును పంపించారు. ఆవిడ రమాదేవి అని హాస్పిటల్ ఒకటి ఉంటుంది